గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను ఖరారు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. హైకోర్టు ఆదేశాలతో మంత్రివర్గం మరోసారి ఈ నిర్ణయం తీసుకుంది. మరోసారి ఈ రెండు పేర్లను ప్రభుత్వం గవర్నర్ కు పంపనుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను మరోసారి ఖరారు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ అని తెలుసుకుందాం. సిద్ధార్థ్, శంకరి కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. చాలా కీలకమైన అంశాలపైన చర్చ జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించి రెండు పేర్లను ఖరారు చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సాయంత్రం గవర్నర్ కు ఈ కేబినెట్ నోట్ కూడా పంపించనుంది. కోదండరాం, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ ఈ రెండు పేర్లను ప్రపోజ్ చేస్తూ గతంలోనే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ నేపథ్యంలో గవర్నర్ మరోసారి ఈ రెండు పేర్లపైన రివ్యూ చేయాలని హైకోర్టు డైరెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి పేర్లను పునఃపరిశీలించి పంపాలని రాష్ట్ర కేబినెట్ కు గవర్నర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రొఫెసర్ కోదండరాం, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ ఈ రెండు పేర్లను నామినేట్ చేస్తూ గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సాయంత్రం వీళ్ళిద్దరు పేర్లను గవర్నర్ కి పంపిస్తారు. ఆమె వీటిని ఆమోదించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక గెజెట్ కూడా విడుదలవుతుంది. గెజెట్ విడుదలైన తర్వాత వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్సీలుగా కంటిన్యూ అవుతారు. ఈ ప్రాసెస్ అంతా గతంలోనే గతంలో ఇద్దరు పేర్లు గత ప్రభుత్వం నామినేట్ చేసింది. వాళ్ళిద్దరు కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసినటువంటి గెజెట్ పైన వాళ్ళు కోర్టుకు వెళ్లడంతో కోర్టు మరోసారి వీటిని రివ్యూ చేయాలని డైరెక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఈ రెండు పేర్లను రివ్యూ చేయాల్సి వచ్చింది. ఇక చాలా రోజుల నుంచి రేవంత్ రెడ్డి ఇటు చిట్ చాట్ లో కానీ మీడియా సమావేశాల్లో కానీ మొన్న ఉద్యోగులు ఉపాధ్యాయులతో జరిగినటువంటి సమావేశంలో కానీ కోదండరాంను ఎమ్మెల్సీగా శాసన మండలికి పంపుతాం, అట్లాంటి వ్యక్తిని మండలికి పంపడం ద్వారా అక్కడ అర్థవంతమైన చర్చలు జరగడంతో పాటు తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలపైన ప్రొఫెసర్ కోదండరాం తన వ్యూస్ ని మండలిలో చర్చిస్తారు. ప్రభుత్వానికి అవసరమైన విషయాలను కూడా చెప్తారు. కాబట్టి కోదండరాం లాంటి వాళ్ళు మండలిలో ఉండాలని చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఈ రోజు గవర్నర్ కి నోట్ ని పంపించిన తర్వాత ఆమోద ముద్ర వేస్తారు. వేసిన తర్వాత వాళ్ళు కొద్ది రోజుల్లోనే మండలిలోకి గెట్టినయ్యే అవకాశం ఉంది. మోస్ట్లీ ఈ పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు ఉంటే ఆ సమావేశాల్లో వాళ్ళు అసెంబ్లీలో మండలిలో చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.